వచ్చింది. అమరావతిలో జరిగిన క్రమశిక్షణ కమిటీ భేటీ నుంచి ఎంపీ కేశినేని చిన్ని వెళ్ళిపోయారు. అండ్ 20 నిమిషాలు క్రమశిక్షణ కమిటీ ముందు ఎంపీ వివరణ ఇచ్చారు. నేను చంద్రబాబు నాయుడు గారికి వీర భక్తుడిని, పార్టీయే నాకు దైవం, చంద్రబాబే మాకు సుప్రీం, నాకు తిరువూరులో జరిగిన అవమానం కంటే ఎమ్మెల్యే వల్ల పార్టీకి ఎక్కువ నష్టం జరిగింది, నియోజకవర్గ కార్యకర్తల అభిష్టం మేరకే పార్టీ నిర్ణయం ఉంటుంది అని అనుకుంటున్నా అని చెప్పేసి వెళ్ళిపోయారు ఆయన. సహజంగా మీరైనా నేనైనా చెప్పే మొదట మాట ఇవన్నీ జనరల్ డైలాగ్. రాజకీయ విచారణ ముందు ఇవన్నీ ఆడేం చెప్పుకుంటారు. అందరూ పార్టీ కోసమే కదా. కొలకపూడి గారు పార్టీ కోసమే, మనము పార్టీ కోసం, అందరూ పార్టీ కోసం చేసేవాళ్ళు. ఇంతటికి ఏమవుతుందని ప్రశ్న. కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చిన విషయాలు ఏమో ఆడు చెప్పుండరు. ఆయనకి ఈయనకి ఉన్న అసలు సమస్యలు చెప్పుంటారు. ఇది సహజమైన విషయం. ఆ పార్టీ దీని అటు ఇటు తేల్చుకోవాలి. ఓకే సార్, చూడాలి ఆ ఎపిసోడ్ లో చంద్రబాబు నాయుడు గారి డెసిషన్ ఎట్లా ఉంటుంది ఏంటి అని. అండ్ నెక్స్ట్ ఈ రోజు మనం చూడొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు సంబంధించి మెంతా తుఫాన్లో రైతులకు భారీ నష్టం జరిగింది, రైతులను పరామర్శించారు. కొన్ని పాయింట్స్ కూడా చెప్పారు ఆయన. ఇన్పుట్ సబ్సిడీ గురించి మాట్లాడారు, ఇన్సూరెన్స్ గురించి మాట్లాడారు, అండ్ రైతులకు ఇచ్చిన డెడ్ లైన్ కోసం మాట్లాడారు. ఒక్కరోజు గడువు మాత్రమే ఇచ్చారన్నారు. ఏం చెప్తారు? స్వర్ణ గారు, జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన, మంచి చెడ్డలు, వైసీపీ తెలుగుదేశం మధ్య ఆరోపణలు ఎలా ఉన్నా, ఒకటి జగన్ గారు లేవనెత్తిన అంశాలు చాలా న్యాయం ఉంది. వరదలు అనగానే మనకు గుర్తొచ్చేది ప్రాణ నష్టం. ప్రాణ నష్టం విషయంలో ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరించింది, ముందస్తు చర్యలు తీసుకుంది. ప్రాణ నష్టాన్ని మంచి ప్రభుత్వాన్ని అభినందించాలి. పశు సంపదను కూడా కాపాడారు, అంతవరకు అభినందించాలి, అభ్యంతరం లేదు. అయితే జగన్ గారు లేవనెత్తున్న ప్రశ్న ఏంటంటే, నష్టపోయిన రైతుల పరిస్థితి ఏంటి? ఇదే ప్యాథటిక్. ప్రతి వరదల్లో నష్టపోతూ ఉండేది, చివరకు బలైపోతూ ఉండేది రైతాంగం. రైతాంగం పరిస్థితి ఏంటి? జగన్ గారు లేవనెత్తున్న ప్రశ్న ఏంటంటే, మేము అధికారంలో ఉన్నప్పుడు 84.5 అంటే దాదాపు 54,50,000 మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీస్ మేము ఇన్సూరెన్స్ కట్టాము ప్రభుత్వం నుంచి. అందువల్ల ఆటోమేటిక్గా ఇన్సూరెన్స్ వచ్చింది వాళ్ళకి. ఈ రోజు ప్రభుత్వం కట్టే ఇన్సూరెన్స్ ఆపేసి 19 లక్షల మంది రైతులు ఎవరైతే లోన్లు తీసుకున్నారో వాళ్ళే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయింది, వాళ్ళకి మాత్రమే ఇన్పుట్ సబ్సిడీ వస్తుంది. మిగిలిన రైతులు అనేది ప్రభుత్వం దయాదాక్షిణ్యాల మీద ఉంటుంది. గుర్తించేది ఎట్లా? ఇది ఆయన జరిగేది. ఇది చాలా కీలకం. మేము దాదాపు 55 లక్షల మందికి ప్రభుత్వం ఇన్సూరెన్స్ ఇచ్చింది. కాబట్టి ఇట్లా వరదలు వచ్చినప్పుడు వాళ్ళకి న్యాయం జరుగుతుంది, మంచి అమౌంట్ వస్తుంది. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత జరగలేదు. ప్రభుత్వం నుంచి రైతులు ఎవరైతే 19 లక్షల రైతులు కట్టుకున్నారో వాళ్ళకే వస్తుంది, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది మౌలికమైన ప్రశ్న జగన్మోహన్ గారు. ఇది క్ఖచ్చితంగా క్రూషియల్ క్వశ్చన్, ప్రపంచానికి కనపడిన క్వశ్చన్ జగన్ గారు రైజ్ చేస్తున్నాడు. దానికి కొనసాగింపు ఏంటి? ఉదాహరణ, ప్రభుత్వం ఇప్పుడు ఏముంటుంది స్వర్ణ గారు? రేపు కూడా చూడండి, ఎకరాకి 20,000 ఇస్తాం, ఎకరాకు. ఇది ప్రతి ప్రభుత్వం ప్రకటించేదే, ఆచరణలో రాదు. ఎవడిస్తాడు డబ్బులు? ఉదాహరణ, చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల కోసం దాదాపు 500 కోట్ల రూపాయలు విలువ చేసే హామీ ఇచ్చింది. 45,000 మంది రైతుల నుంచి 4.5 లక్షల టన్నుల తోతాపూరి మామిడిని ఫ్యాక్టరీలు తోలారు జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాలెం వచ్చినప్పుడు. అప్పుడు ఏం చెప్పినారు? ప్రభుత్వం నుంచి 4 రూపాయలు కిలోకి, ఫ్యాక్టరీల నుంచి 8 రూపాయలు, మొత్తం 12 రూపాయలు ఇస్తామని చెప్పినారు. అయిపోయింది 4 నెలలు. చివరకు మళ్ళీ రైతులు ఆందోళన చేస్తే అప్పుడు ప్రభుత్వం ఇవ్వాల్సిన 4 రూపాయల వాటాను బ్యాంక్ అకౌంట్లు వేసింది. ఇంకా ఆ గుజ్జు ఫ్యాక్టరీలు ఇవ్వాల్సింది 8 రూపాయలు ఇవ్వట్ల, 360 కోట్లు ఇవ్వట్ల. చిత్తూరు జిల్లా, సొంత జిల్లా సీఎం గారు ఇవ్వాల. ఎప్పుడు ఇస్తారో తెలియదు. మళ్ళీ రైతులు ఆందోళన చేస్తున్నారు. అంటే అనౌన్స్ చేయడం ఒక సమస్య, అనౌన్స్ చేసిన తర్వాత రావడం ఒక సమస్య. 6 నెలలు ఇంతవరకు రాలా, ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇప్పుడు తుఫాను వాళ్ళు కూడా అనౌన్స్ చేస్తారు, ఆ తర్వాత రాదు, మళ్ళీ కొత్త తుఫాను వస్తుంది. ఇది కదా విషాదం. అదే ఇన్సూరెన్స్ సబ్సిడీ కరెక్ట్గా ఉంటే వాళ్ళందరికీ సబ్సిడీ వచ్చేస్తుంది కదా, అదే ఇన్సూరెన్స్ ఉంటే. ఇది జగన్ గారు రైజ్ చేస్తుంది. కాబట్టి ఆ ప్రశ్నకి ఖచ్చితంగా సమాధానం రావాలి. ప్రభుత్వం కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వీళ్ళని త్వరగా వాళ్ళకి న్యాయం చేయాలనే దానికి జగన్ గారి పర్యటన ఎంత దోహదం చేస్తే అంత మంచిది. అంటే ఖచ్చితంగా రైతులకు కనుక సరైన న్యాయం జరగకపోతే మేము ఉద్యమిస్తామంటూ కూడా గట్టిగానే చెప్తున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యమించే స్వభావం ఉంటుంది. ఆయనకు ఒక నైతిక బలం కూడా ఉంది. నైతిక బలం 2 రకాలు. నెంబర్ 1, నేను 55 లక్షల మంది రైతులకు ప్రభుత్వం నుంచి ఇన్సూరెన్స్ కట్టాను, మీరు కట్టలేదు కాబట్టి ఈ సమస్య వచ్చింది. అది ఆయనకున్నటువంటి నైతిక బలం. 2, నేను చెప్పినట్టు చిత్తూరు జిల్లా నేను బంగారుపాలెం పోయినప్పుడు మీరు హడావుడిగా 45,000 మంది రైతుల నుంచి 4.5 లక్షల టన్నుల తోతాపూరి తోలారు, 4 రూపాయల ప్రభుత్వం 8 రూపాయలు ఇచ్చారని చెప్పినారు. అధికారుల దగ్గర నుండి పెట్టి తోలిచ్చారు, మిమ్మల్ని నమ్మి రైతులు తోలారు. ఈరోజు 360 కోట్లు రాలేదు ప్రైవేట్ ఫ్యాక్టరీ నుంచి. రేపు ఇక్కడ ఇచ్చే హామీలు అట్లే ఉంటాయి.
అని జగన్ గారు ఈ 2 పాయింట్లు గట్టిగా పట్టుకుంటాడు. ఆ నైతిక బలం ఆయనకుంది కాబట్టి, పోరాడే తత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇష్యూ చేస్తాడు. అయితే ఆ ఇష్యూ చేయడాన్ని నేను స్వాగతిస్తున్నాను. ప్రభుత్వం ఇష్యూతో సంబంధం లేకుండా అన్యాయం అయిపోయిన రైతులకు మాత్రం, సబ్సిడీ అందని రైతులకు మాత్రం, ఇన్సూరెన్స్ లేని రైతులకు కూడా అన్యాయం కాకుండా వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. అండ్ రాజధాని నిర్మాణానికి మరో 33,000 కోట్లు అప్పు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆల్రెడీ 31 కోట్లు, 1000 కోట్లు అప్పు చేశారు. స్వర్ణ గారు, ఇక్కడ రాజధానికి పైన ఏమి లేదు, అప్పు చేయడం తప్ప ఇంకో మార్గం లేదు. అంటే అప్పు చేయకుండా రాజధాని నిర్మాణం జరగదంటారా? సాధ్యం కాదు, సాధ్యం కాదు. మరి ఇప్పటి వరకు ఉన్న ఆల్రెడీ ఇప్పటి వరకు పరిపాలిస్తున్న సెక్రటేరియట్ పనిచేయదా? ఇంకా అసెంబ్లీ పనిచేయదా? సెక్రటేరియట్, అసెంబ్లీ ఎంత పని చేస్తే అంత డబ్బులు ఖర్చు పెట్టేది కదా. టీ ఖర్చులు అన్ని ఖర్చులే కదా. అదే ఉత్పత్తి చేస్తాయి పాడా. ఏదో ఐటీ కంపెనీలు ఉంటే అవి ఏదో తిరిగి ఉత్పత్తిని ఇస్తాయి. ఇప్పుడు సెక్రటేరియట్లు అంటే అధికారులు పనిచేస్తారు, వాళ్ళ కార్లు ప్రభుత్వం వేయాలి, వాళ్ళ టీలు ప్రభుత్వం వేయాలి. అదే ఉత్పత్తి కేంద్రాలు కాదు. ఇప్పుడు పెట్టినవన్నీ ఉత్పత్తి కేంద్రాలు కావు, ఖర్చు కేంద్రాలు, అడ్మినిస్ట్రేషన్ యాంగిల్. ఎప్పుడు ఐటీలు, వ్యవస్థలు, సంస్థలు, ఫ్యాక్టరీలు వస్తే అవి రావాడికి ఇప్పట్లో టైం పడుతుంది. కాబట్టి రాజధాని నిర్మాణం అనేది కనీసం 5 నుంచి 10 ఏళ్ళ వరకు ప్రభుత్వం పెట్టాల్సిందే. ప్రభుత్వం ఆ నుంచి తిరిగి ఆదాయం వస్తుందని చెప్పిన లాజిక్ ఏంటంటే, 33,000 ఎకరాలు రైతుల నుంచి తీసుకున్నాం, ఇంకొక కొన్ని ఎకరాలు ఉంది, మొత్తం 50,000 ఎకరాలు వచ్చింది. అన్ని భవనం ఒక 10,000 ఎకరాలు మిగులుతాయి. ఫ్లాట్లు వేసి అమ్మితే 1,00,000 కోట్లు వస్తాయి. ఎప్పుడు ఫ్లాట్లు వేయాలి, అమ్మాలి, అది ఎప్పుడు తెలియదు. ఇంకా రైతులకే ఫ్లాట్లు ఇలా, ఇంకా డైవర్షన్ చేయాలి. దానికి ఇప్పుడు ఇవన్నీ చేయాలంటే 40,000-50,000 కోట్లు అవుతుంది. అంటే అమ్మడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలంటే 50,000 కోట్లు అవుతుంది. ఆ 50,000 కోట్లు అయితే తప్పు చేయాల్సిందే కదా. 50,000 కోట్ల తర్వాత ఆ ప్లాట్లు మీరైనా నేను ఎప్పుడు కొంటాం? ఆడి రోజు ప్లాట్ కొంటే 5 ఏళ్ళకి మీరు అప్పుడు మీ హైదరాబాద్లో కొనాలంటే కొంచెం ఉత్సాహం వస్తుంది, ఏ రోజు రేపు పెరుగుతుందని. అమరావతి ఆ నమ్మకం రావాలి. ఫస్ట్ మనం రూపాయి పెట్టుబడి ఖర్చు పెట్టి సంపాదించిన వాళ్ళు జీతంతోనో ఇంకో దాంతో కష్టపడి ఆడ ఒక ఫ్లాట్ కొనాలంటే ఇవన్నీ ఆలోచించి లెక్కలేస్తాం. విశాఖపట్నంలో కొంటే బెటరా, తిరుపతిలో బెటర్, హైదరాబాద్లో కొంటే బెటరా, అమరావతిలో 10 రూపాయలు యాడ్ వస్తుందని ఆ నమ్మకాన్ని మళ్ళీ కల్పించాలి. ఇవన్నీ కల్పించడానికి 1,00,000 కోట్లు అవుతుంది. ఆ 1,00,000 కోట్లు అప్పు చేయాల్సిందేగా. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవుగా. కాబట్టి అమరావతిలో ఒక 5 నుంచి 10 ఏళ్ళ వరకు జరిగే ప్రతి నిర్మాణం అప్పుతో కూడుకున్నదే. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. ఆ 1,00,000 కోట్లు వస్తుందా రాదా ఎవరు ఊహలు వాళ్ళకి. కానీ ఈ ఊహల్లో అమలయ్యారు ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు అప్పు చేయక తప్పదు. దీన్ని ఎవరు నిందించాల్సిన అవసరం లేదు. అప్పు చేయక తప్పదు, అప్పు చేస్తారు. సో దాని పర్యవసానాలు రాష్ట్రం ఏమవుతుంది అనేది ఈ కాలం నిర్ణయం.